ఓకే. నార్మల్‌గా అంటే షిప్‌లో ఉన్నప్పుడు హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి చాలా వరకు నావీ పర్సన్. ఎందుకంటే ఫస్ట్ టైమ్ వెళ్తారు కదా! సో, క్లైమేట్ చేంజెస్ కావచ్చు, హైడ్రేషన్ అవ్వచ్చు, ఎండకు కావచ్చు, ఏదైనా సరే. సో, ఎలా ఫేస్ చేస్తారు దాన్ని? మామూలుగా ఎక్కువ ఫేస్ చేసేదంటే షిప్ రోలింగ్ అవ్వడం. అంటే అలలు ఎక్కువైతే ఆ టైంలో స్టార్టింగ్‌లో జాయిన్ అయిన వాళ్ళకి ఎలా ఉంటదంటే అప్పటి వరకు ఒక బాడీ వాళ్ళది ఒక టైప్ ఆఫ్ అలవాటు ఉంటుంది ఎన్విరాన్మెంట్. కానీ ఒకేసారి సడన్‌గా ఇట్లా చేంజ్ అయ్యేసరికి వాళ్ళ వామిటింగ్ సెన్సేషన్స్ ఎక్కువ ఉంటాయి. అది అలవాటు అయిపోద్ది నార్మల్‌గా కొన్ని రోజులకి. ఇంకా మేజర్ ప్రాబ్లమ్స్ అంటే ఒకవేళ హై ఫీవర్ అలాంటిది ఏమైనా వస్తే మేము డాక్టర్ కన్సల్ట్ చేస్తాం. అంటే ఎప్పుడు ఆన్లైన్‌లో ఒకరు ఉంటారు. వాళ్ళకి ఫోన్ చేసి మాకు ఒక హాస్పిటల్ ఉంటదనమాట. అన్ని మెడిసిన్స్ ఉంటాయి అందులో. వాళ్ళు చెప్తారు ఈ మెడిసిన్ ఈ ర్యాక్‌లో ఉంటది. ఆ మెడిసిన్ తీసుకొని వేసుకోండి అన్నట్టు. మాకు మరీ హై లెవెల్ ఆపరేషన్స్ చేసే అంత అది ఉండదు. జస్ట్ బేసిక్ ఒకవేళ కట్ అయింది అంటే జస్ట్ కుట్లేసే అంతవరకు ట్రైనింగ్ ఇప్పిస్తారు. అంతేగాని దానికి మించి మేము చేసేది ఎక్కువ ఉండదు. ఫస్ట్ ఎయిడ్ వరకు మేము నేర్చుకుంటాము. ఇక ఎక్స్ట్రీమ్ కేసు ఒకవేళ వాడి ఫింగరే ఇరిగిపోయింది అంటే వాళ్ళు లేదంటే చెయ్యే ఇరిగిపోయింది ఏదైనా యాక్సిడెంట్ వల్ల, లేదంటే మీద నుంచి కింద పడి స్పైనల్ కార్డ్ ప్రాబ్లం వచ్చిందంటే హెలికాప్టర్ని పిలిపించి మెడికల్ ఎమర్జెన్సీ కింద వాళ్ళని తీసుకెళ్తారు.